మన తెలుగు వాళ్ళకు పెద్ద ప్రత్యేక లక్షణం ఏమిటంటే మనది కాని దాన్ని మనం తెచ్చిపెట్టుకుంటాం, దానికోసం కొట్టేసుకుంటాం. నైమిషారణ్యం పెడుతున్నట్టు రైల్లో సుందరకాండ పురాణం చెప్పి శాస్త్రులు గారిని ఒక ఆయన కూడా పెట్టుకున్నారు అక్కడ రామాయణం చెప్పిద్దామని. మధ్యలో రైల్లో కాలక్షేపం ఏముంటుంది, ఎవడు వింటాడు సీరియస్ గంభీరంగా. అందుకని అక్కడ కూర్చుని హనుమంతుడు ఏ ఊరు వాడు, మనకి ఇప్పుడు ముందు కథ కంటే హనుమంతుడు గొప్ప గుణాల కంటే ఆయన మావాడా కాదా అధ్యాయాలు, ఏ ప్రాంతం వాడు అంటే ఆయన సహజంగా ఆయన్నే అడిగారు. అడిగితే ఇందులో ఉన్న విధానాన్ని బట్టి కిష్కింద అంటే తమిళనాడు అబ్బాయి, అందుకని హనుమంతుడు అక్కడ వాడై ఉంటాడు, ఏమిటో వాళ్ళని చూస్తే అలాగే అనిపిస్తూ ఉంటుంది కూడాను. నిజమే అన్నాడు ఆయన, అని ఉన్న విషయం చెప్పాడు. ఆయన ఏం చేస్తాడు అలా కిష్కింద అంటే అనగానే అక్కడ తమిళీని కూడా నమ్మ హనుమాన్ అమర్ సింగ్ పార్టీ, అది ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ గ్రూప్ ఒకటి ఉంది అక్కడ. హమ్కా హై హనుమాన్ హమ్కా హై, ఢంకా బజాయిని చెప్తా హనుమాన్ హమ్కా హై అని. ఎందుకు అంటే అయోధ్య హమ్కా హై, రామ్ హమ్కా హై, సీత హమ్కా హై, సబ్ హమ్కా హై, హనుమాన్ హమ్కా హై అని అన్నీ హమ్కా. అక్కడ పక్కన ముస్లిం ఉన్నాడు ఒక ఆయన, ఆయనకి ఓ సరదా వచ్చింది హనుమంతుడిని మావాణ్ణి చేసుకుందాం. ఆయన హనుమాన్ హమ్కా హై అన్నాడు. పేరు చూడండి, హనుమాన్, సులేమాన్, జలేమాన్, వైసా హై హనుమాన్. ఆ పేరు మాది, ముస్లిం నేమ్ అది, హిందువులు అలా పెట్టరు పేర్లో అన్నాడు. అలాగ మొదలెట్టారు. యూపీ వాడు మావాడే అంటాడు, తమిళనాడు వాడు మనవాడే అంటాడు, ముస్లిం కూడా మనవాడే అంటే ఇంక శాస్త్రులు గారిని ఎవరు మూసేశాడు, ఇంక చేసేదేం లేదు. ఇంక అక్కడ ఉన్నాడు తెలుగువాడు, అందున పశ్చిమ గోదావరి జిల్లా పాగోజీ గ్యాంగ్ ఉన్నాడు ఒకడు. ఆ మీ వ్యవహారాలు ఏం కుదరో, హనుమంతుడు తెలుగువాడు, నాకు అర్థమైనంత వరకు గోదావరి జిల్లాలో వాడు అన్నాడు. ఎలా చెబుతామంటే పేరును బట్టి ఊరిని బట్టి చెప్పడం కాదు, ప్రవృత్తిని బట్టి చెప్పాలి. తెలుగు వాళ్ళ ప్రవృత్తి ఏంటంటే తనది కాని పని పైన వేసుకుని తన పనులు తాను చేసుకోవడం మానేసి వేరే వాళ్ళ పైన నెత్తి మీద వేసుకుని దానికోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని శ్రమపడి వెళ్ళి సముద్రం అంతా దాటి అనవసరపు తగాదాలు తెచ్చుకుని అక్కడ వనాలు తగలబెట్టి కొంపలు తగలబెట్టేవాడు తెలుగువాడు ఒక్కడే. అది కూడా ఇతరుల కోసం చేస్తాడు. అందుకని హనుమంతుడు తెలుగువాడు అని తీసేసాడు. చివరికి అదే తీర్మానం ఖాయం చేశారు.